కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఏడుకొండలు సొంగ ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్, వయసు 40 సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే, నిన్న మధ్యాహ్నం 11:45 గంటలకి కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 4 ముద్దాయిలు ఇస్సారపు వేణు, గోళ్ళకు వినోద్ కుమార్, దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరు రాజేష్, వీళ్ళు 4 కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు, అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా చూస్తా ఈ 4 ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో. ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని. అది కుదరకపోయేందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందుకి 4 కూడా భయపడి పారిపోయారు. కావలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు. అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా A5 ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు జల్లదంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్, జల్లదంకి మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య 34 ఇయర్స్, గోళ్ళ వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు 30 సంవత్సరాలు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలనే కానీ ఇట్లాంటి ఉద్దేశాలు ఉండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.